హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ పక్కా విలేజ్ స్టైల్లో రోటి పచ్చడి తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నారు అంటే చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో రోటి పచ్చడి రెసిపీస్ చాలానే పోస్ట్ చేశాను. ఇంకా బిర్యానీస్, స్నాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోరు ఊరిపోయే విలేజ్ స్టైల్లో ఈ రోటి పచ్చడి తయారు చేయడం కోసం 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు, మీడియం సైజులో ఉన్న టొమాటోలు 6, ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనెని కొంచెం వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఈ నూనెలో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. టొమాటోలు చిన్నవి కట్ చేసుకున్నా పర్లేదు, ఇలా 2 ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు. ఇంకా దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటెతో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మూత తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. విలేజ్ స్టైల్లో తయారు చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లో కాకుండా రోటిలో నూరుతున్నాను. ఇప్పుడు కొంచెం చల్లారిన ఈ టొమాటో, పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా రోటిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా నూరుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా టొమాటో కూడా బాగా జ్యూసీగా ఉంటుంది కాబట్టి పక్కకు పడిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని నెమ్మదిగా రుబ్బుకోవాలి. మొత్తం ఒకేసారి నూరడం అవ్వదు అనుకుంటే కొంచెం కొంచెంగా అయినా నూరుకోవచ్చు. పచ్చడి ఇలా నలిగిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకుని నూరుకోవాలి. కొత్తిమీర ఇలా పచ్చిగా ఇష్టం ఉండదు అనుకుంటే టొమాటోలు మగ్గించుకునేటప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకుని మగ్గించుకోవచ్చు. మిక్సీలో వేసుకుని నూరుకున్నాము అంటే బాగా మెత్తగా అయిపోతుందండి. పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది. మనకి రోటి పచ్చళ్ళు ఎప్పుడూ కూడా చాలా టేస్టీగా ఉంటాయి రోట్లో చేసుకున్నప్పుడు. పచ్చడి ఇలా నలిగిన తర్వాత ఈ పచ్చడి అంతా కూడా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని దంచుకోవాలి. మనం పచ్చడిలోనే వెల్లుల్లి రెమ్మలు వేసామంటే సరిగ్గా నలగవు, అందుకని పచ్చడి తీసేసుకుని దంచుతున్నాను. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఈ గిన్నెలోకి పచ్చడిని తీసుకున్నాం కదా, ఆ పచ్చడిలోకి వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా దంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత తయారు చేసుకున్న పచ్చడిని కూడా ఈ రోట్లో వేసేసుకుని మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి. విలేజ్ స్టైల్లో టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు కూడా వేసేసుకుందాము. నూనె వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు,
1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని పోపుని దీంట్లో కలుపుకోవాలి. అంతే అండి, విలేజ్ స్టైల్లో కారంగా టొమాటో ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని పచ్చడి రెడీ అయిపోయింది. మరి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిని ట్రై చేసి చూస్తారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.